దొండకాయ రైస్. ఈ దొండకాయ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో హెల్తీగా ఇప్పుడు చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇలా ప్యాన్ని కాస్త గ్రీస్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నాం. దొండకాయ రైస్ అనుకున్నాం కదా, సో కుక్ చేసి పెట్టిన రైస్తో కూడా దీన్ని ఈజీగా సింపుల్గా ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకుంటాం అలా తయారు చేసుకోవచ్చు. ఇందులో స్పైసెస్ చూస్తే కనుక మనం బిర్యానీ ఆకు, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు అండ్ అలాగే యాలకులు ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాం. మన ఇండియన్ స్పైసెస్కి చాలా వాల్యూ ఉంది, మీ అందరికీ తెలుసు. ఇండియన్ స్పైసెస్ అన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. వీటన్నిటిలోని మంచి న్యూట్రిషనల్ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. మనకి దాల్చిన చెక్క చూసినట్టుగా అయితే మన బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేయగలుగుతుంది. అండ్ యాలకులు మనకి డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తాయి. అండ్ లవంగాలు చూస్తే కనుక మనకి దగ్గు, జలుబు రాకుండా ఉండడానికి, లేకపోతే వస్తే కూడా ఇవి తీసుకోవడం వల్ల పంటి కింద పెట్టుకొని నమలడం వల్ల కూడా మనకి ఆ దగ్గు అన్నది తగ్గే అవకాశం ఉంటుంది కదా. సో ఇలాంటి చక్కటి హెల్త్ బెనిఫిట్స్ని అందించే ఈ స్పైసెస్ని మనం ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాం. కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కాస్త పచ్చిమిరపకాయలు, కాస్త పసుపు, కొంచెం కొత్తిమీర వేసుకుందాం, కొంచెం పుదీనా. ఇవన్నీ చక్కటి ఫైబర్ మనకి. అలాగే సన్నగా కట్ చేసుకున్న దొండకాయ పీసెస్ని వేసుకుంటున్నాం. దొండకాయ లో క్యాలరీ వెజిటబుల్, చక్కటి ఫైబర్ ఉంటుంది, మంచి వైటమిన్స్ కూడా ఉంటాయి. కొంచెం ధనియాల పొడి, కాస్త కారం అండ్ అలాగే కొంచెం జీలకర్ర పొడి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. కొంచెం నీళ్లు పోసుకుందాం దొండకాయ ఉడికించుకోవడానికి. సో ఇప్పుడు దొండకాయని కాస్త ఉడికించుకుందాం. కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. సో మన దొండకాయ ఎంతవరకు ఉడికిందో చూద్దాం. దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి బ్రౌన్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాం. మనకి త్వరగా షుగర్ లెవెల్స్ అన్నవి స్పైక్ అవ్వకుండా ఉంటాయి. సో పొట్టుతో ఉన్న రైస్ని మాత్రమే చూస్ చేసుకోండి. అండ్ క్వాంటిటీ కూడా మీరు చూసుకొని మీ వెయిట్కి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి. ఆల్రెడీ మనం కుక్ చేసిన రైస్ ఏదైతే ఉంటుందో ఆఫ్టర్నూన్ కానీ లేకపోతే లెఫ్ట్ ఓవర్ కానీ ఉంటుంది కదా, అలాంటప్పుడు కూడా మనం ఇలా దొండకాయ రైస్ని ప్లాన్ చేసుకోవచ్చు. కొంచెం లాస్ట్లో మనం ఉప్పు యాడ్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకునే ముందు మనం కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుందాం. అగైన్ వైటమిన్ సి.
కాస్త కొత్తిమీర యాడ్ చేసుకుందాం. దొండకాయ రైస్ రెడీ అయిపోయింది. దొండకాయ రైస్ కి కావలసిన పదార్థాలు: బ్రౌన్ బాస్మతి రైస్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, నూనె పావు టీ స్పూన్, దొండకాయలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, పసుపు పావు టీ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, పచ్చిమిరపకాయ ముక్కలు 2, హోల్ గరం మసాలా కొద్దిగా. దొండకాయ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, కొత్తిమీర, పుదీనా, దొండకాయ ముక్కలు, ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి బాగా ఉడికించుకొని ఉడికించిన బ్రౌన్ బాస్మతి రైస్ వేసి బాగా కలుపుకున్న తర్వాత కాస్త ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దొండకాయ రైస్ రెడీ.